హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన కిచెన్లో చికెన్ బిర్యానీ రెసిపీని అయితే నేర్చేసుకున్నాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకున్న ప్రాసెస్ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఏంటో అండి, ఈ మేలో ఫుల్గా ఎండలు పడి బాగా ఎండలు కాసే టైంలో రెయిన్స్ వస్తున్నాయి. ఈ రెయినీ సీజన్లో మాత్రం ఈవినింగ్ టైము కూల్ క్లైమేట్లో ఈ వేడి వేడి చికెన్ బిర్యానీ చేసుకొని తింటుంటే అబ్బా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆ వానకి ఈ వేడి వేడి చికెన్ బిర్యానీకి ఆ కాంబినేషనే అదుర్సండి. అసలు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, రైనీ సీజన్లో. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా, అవి చూసుకుని వేసుకుందాం రండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్, రైస్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, బిర్యానీ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, గరం మసాలా, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్. ఫస్ట్ అయితే దీన్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, అయితే కర్డ్, ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం హాఫ్ అన్ అవర్ వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ముక్కలోకి బాగా మసాలాస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. తప్పకుండా నేను చేసేటట్టుగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ఇది నా స్టైల్ బిర్యానీ అనమాట. ఇప్పుడైతే కలిపేసుకున్నాను. దీని అయితే మ్యారినేట్ చేసుకున్నాను, పెట్టేసుకుంటాను. ఇవైతే పీసెస్ పెద్దగా బిర్యానీ కానీ కట్ చేయించుకొచ్చుకున్నాను సపరేట్గా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్, బిర్యానీస్ వేసేసి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మనకి బిర్యానీకి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అదైతే వేసుకొని ఒక 5 to 15 minutes వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది అన్నమాట ఈ చికెన్. దీని తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని అయితే కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత మనం చిల్లీ పౌడర్, సాల్ట్, చికెన్ మసాలా, గరం దీని తర్వాత అయితే మనం బియ్యం ఎంత తీసుకుంటాం లాస్ట్లో దానికి కొత్తిమీర, 1 రేషియో బియ్యానికి 2 రేషియో గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ